నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. ఇప్పుడు జాయినింగ్ సీజన్ కదా సార్. ఇక్కడ ఎవరైతే జాబ్ క్రాక్ చేసినటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాయినింగ్కి రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళు ఒకవేళ అంటే ఆ జాబ్స్కి జాయిన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కనీస జాగ్రత్తలు ఏంటి సార్? ఫస్ట్ అండి, వీళ్ళందరూ జాయిన్ అయ్యేది ఇప్పుడు జాయినింగ్ సీజన్ దేనికంటే బ్యాంకులు. అవును, క్లర్క్గా కానీ పిఓగా కానీ జాయిన్ అవుతున్నారు పిల్లలు. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు కూడా పిలవటం స్టార్ట్ అయినాయి అండి. రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. సో వీళ్ళు జాయిన్ అయ్యేది ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. నన్ను అడిగితే భూమి మీద అతి చెడ్డ వస్తువు ఏంటి అని అడిగితే డబ్బు అండి. బాగా చెడ్డ వస్తువు అండి. ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తుంది, ఎలాంటి రిలేషన్ అయినా పాడు చేసేస్తుంది. సో వీళ్ళు చేరేది బ్యాంకింగ్ సెక్టార్. మనది కాని డబ్బు మన చుట్టూతో గుట్టలు గుట్టల కింద ఉంటుందండి. కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళది. సో మనసు చెదిరిపోకుండా డబ్బుతో డీల్ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ డిజిటల్ సిగ్నేచర్, అకౌంట్ లాగిన్ పాస్వర్డ్. మామూలుగా పిల్లలు ఏం చేస్తారంటేనండి, ఎక్కువ ఆడపిల్లలు లాగిన్ ఐడీలను పాస్వర్డ్లు ఒక కాగితం మీద రాసి ఫోన్లో వెనకాల పెడతారండి. ఈ పౌచ్ తీసి దాంట్లో పెడతారండి. సో అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాను. మగపిల్లలు అయితేనేమో ఏదో పుస్తకంలో రాస్తూ ఉంటారండి, చేయకూడదండి. మోస్ట్ వాల్యుబుల్ సిగ్నేచర్ అది. ఎందుకంటే దాంతో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కి మనం బాధ్యులు. నేను లాగిన్ అవ్వలేదండి అంటే కుదరదు. రీసెంట్గా కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్ ఇట్లాంటివి చూస్తూ ఉన్నామండి, వింటున్నాము. మా పిల్లలే ఫోన్లు చేసి వింటున్నామండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే చుట్టూతా ఉన్నది మన డబ్బు కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని నెలాఖరులో మన అకౌంట్లో పడేది మాత్రమే మన డబ్బు. నెక్స్ట్ సిగ్నేచర్ని జాగ్రత్తగా చూసుకోవటం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, ఎప్పటికప్పుడు బ్యాంకింగ్లో టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుందండి. అప్గ్రేడ్ అయ్యే టెక్నాలజీకి ఎదురు తిరగకుండా ఇమీడియట్గా నేర్చుకోవాలండి పిల్లలు. నేర్చుకుంటే ఏం జరుగుతుందంటే, అంటే ఈ కొత్త అప్గ్రేడ్ వచ్చినప్పుడు అండి మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఎలా అంటే, నేను నేర్చేసుకుంటే అందరు నన్నే పని చేయమని అడుగుతారు, ఇలా నెగిటివ్ యాటిట్యూడ్. నేను నేర్చుకుంటే నేను అందరికీ నేర్పచ్చు, నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాను, పాజిటివ్ యాటిట్యూడ్ మైండ్ సెట్. అంతేనండి. నేను ఎందుకు చేయాలి, చేస్తే నాకేమైనా రూపాయి ఎక్కువ ఇస్తారా? నో. మేనేజర్ కూడా మీ వెనకాల తిరుగుతాడు. ఇది ఆ అమ్మాయి అయితే బాగా చేసేస్తుంది, ఆ అబ్బాయి అయితే బాగా చేస్తున్నాడు, అది లైఫ్లో ఫెచ్ చేస్తుందండి ఎక్కడో చోట. అంటే మనం స్కిల్ సెట్ అప్గ్రేడ్ చేసుకోకపోతే కరెక్ట్గా చెప్పాలంటే నోకియా ఫోన్ లాగా అయిపోతాము. నోకియా స్టోరీ మీకు తెలిసే ఉండుంటుంది. మా చిన్నప్పుడు 96% ప్రపంచంలో వాడే ఫోనుల్లో 96% నోకియా ఫోన్లు వాడేవాళ్ళు అండి. ఇవాళ 4% కూడా లేరు. కారణం ఏంటంటే అప్గ్రేడ్ అవ్వకపోవటం. సో అప్గ్రేడ్ అవ్వకుండా ఉండిపోతే యూ విల్ బికమ్ ఏ హిస్టరీ అండి. డస్ట్బిన్ లాగా అయిపోతాము, ఒక మూల దేనికి పనికి రాకుండా. బ్యాంక్లో ఉద్యోగం ఇచ్చారు కాబట్టి మనతో పని చేయించుకోవాలి, పని చేత కాలేదనుకోండి, యూ విల్ బి లైక్ ఏ డస్ట్బిన్ అండి. సో ఎప్పటికప్పుడు వచ్చే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్యాషన్తో ఉద్యోగం చేయాలండి. మనుషులతో డీల్ చేయటం, కస్టమర్తో మాట్లాడేటప్పుడు నవ్వుతూ పలకరిస్తే మనం కూడా ఎక్కువ కాలం బతుకుతామండి. చించేసుకొని ఏంటా రోజు వస్తావు, లైఫ్ టైం తగ్గుతుందండి మంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వేరే స్టేట్లో ఉద్యోగం చేసే పిల్లలకి ఇచ్చే సలహా ఏంటంటే, ఇమీడియట్గా లోకల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా నేర్చుకోమని చెప్తానండి. వచ్చిన కస్టమర్తో మనం కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడితే కుదరదు. రూరల్ బ్యాంక్లో పనిచేసేవాడు ఇంగ్లీష్లో మాట్లాడితే వచ్చే రూరల్ పీపుల్కి తెలియదు. అందుకని బెటర్గా సర్వ్ చేయాలంటే భాష కూడా వీలున్నంత తొందరగా నేర్చుకుంటే ఉద్యోగంలో సక్సెస్ఫుల్గా అవుతారండి. దీంతోపాటు వాళ్ళు కొద్ది రోజుల తర్వాత జేఈవి, సిఐవి కూడా ప్రిపేర్ అయ్యి రాస్తే ప్రమోషన్లోను ఇంక్రిమెంట్లలోనూ కూడా ఉపయోగం ఉంటుందండి వాళ్ళకి. సో ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకొని ఆనందంగా నవ్వుతూ పనిచేస్తే లైఫ్ టైం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సొసైటీలో మంచి పేరు తెచ్చుకునేటటువంటి ఛాన్స్ ఉంటుందండి.
ఏదైనా ఓవరాల్గా ప్యాషన్ తోటి పనిచేస్తే Yes. డెఫినెట్గా సక్సెస్ Yes. అవుతారని చెప్తున్నాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.